దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. ఈ రోజున మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుని వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే పైకి లేపుతుంది. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో కూర్చున్నా, పడుకున్నా, పడిపోయి ఉన్నా సరే దేవుని వెలుగు నిన్ను తాకుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాస్ట్ ద గాడ్స్ లైట్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయములు మనం చూస్తే 1వ వచనం చెప్తా ఉంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని నామం చెప్పండి స్తోత్రం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము. దేవుని వెలుగు ఏం చేస్తుంది? మనల్ని సొమ్మసిల్లిన వారిని, అలసిపోయిన వారిని, బలహీనపరచబడిన వారిని పైకి లేపుతుంది. ఈరోజు ఏ విషయంలో సొమ్మసిల్లిపోయావు, ఏ విషయంలో పడిపోయి ఉన్నావు, ఏ విషయం నిరాశలో ఉన్నావు, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు, నీలోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఆర్థిక బంధకాల నుండి, రోగ బంధకాల నుండి, సాతాన బంధకాల నుండి, చీకటి మృత్యు మరణాపాయ నుండి దేవుని వాక్యం మనల్ని పైకి లేపుతుంది. దేవుని నామం చెప్పండి స్తోత్రం. లోకా సువార్త 13వ అధ్యాయం చూస్తే 11వ వచనం 18లో చూస్తే అక్కడ 18 ఏళ్లుగా బలహీనపరిచి దెయ్యం పట్టినటువంటి స్త్రీ అక్కడ పడిపోయి ఉంది. మందిరానికి వస్తుంది కానీ ఆమె పడిపోయిన స్థితి, వంగిపోయిన స్థితి. చాలా మంది మందిరానికి వస్తారు కానీ విడుదల పొందట్లేదు. చాలా మంది మందిరానికి వస్తున్నారు కానీ విడుదల పొందట్లేదు. కారణం ఏంటంటే యేసు తాకట్లేదు, యేసు పిలవట్లేదు. పిలవడానికి, తాకడానికి నీవు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నీవు విడుదల పొందలేకపోతున్నావు. యేసు ప్రభువారు ఒక రోజున ఆమె పశ్చాత్తాపడిందేమో, ఆమె కన్నీళ్లు గార్చుందేమో, ఎంతకాలం ఈ బాధను ఏడ్చిందేమో, దేవుడు కనికరం ఆమె మీద దిగింది. ప్రభువారు అంటారు, అమ్మా రమ్మని పిలిచి ఆమె మీద చేతులు వచ్చినప్పుడు 18 ఏళ్లుగా బలహీనపరిచి దయ్యము నుంచి విడుదల పొందుకుంది. దేవుని చెప్పండి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 1 సంవత్సరం కాదండి పిల్లరా, 8 నెలలు కాదు, 18 నెలలు కాదు, 18 సంవత్సరాలుగా బలహీనపరిచే దయ్యం పట్టి ఆమె నడుము పూర్తిగా వంగిపోయిన స్థితి, ఏ మాత్రం చక్కగా నిలబడలేదు. చాలా మంది రోజుల్లో నిలబడలేక ఉన్నారు. దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ వారు నిలబడలేక ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని సంపూర్ణ అధికారానికి వారు ఒప్పుకోవట్లేదు. దేవుని సంపూర్ణ మాటలు వారు లోబడట్లేదు. దేవుని సంపూర్ణ ప్రేమకు వారి హృదయం తెలవబడట్లేదు. దేవుని సంపూర్ణ వాక్యాన్ని వారు విధేయులేదు. చాలా మంది పడిపోయి ఉన్నారు. అనేక బలహీనతలు, కోపం అనే బలహీనతలు పడిపోయి ఉన్నారు. కోపం అనేది ఒక దయ్యం, అసూయ అనేది ఒక దయ్యం. అసూయ, కోపం అనే ఒక దయ్యం. ఆ అసూయ దయ్యముతో, కోపం అనే దయ్యముతో, పాపం అనే దయ్యముతో వారు పడిపోయి నడుము వంగిపోయి ఉన్నారండి. అందుకే వారు లేవలేకపోతున్నారు. ఈ రోజున మందిరానికి రాలేకపోతున్నావంటే నీ నడుము వంగిపోయింది. మందిరంలో సరిగ్గా రాలేకపోతున్నావంటే ఏదో విషయంలో పడిపోయి ఉన్నావు. నీవు పాపంలో పట్టబడి ఉన్నావు, సాతానుతో బందీ అయి ఉన్నావు. సాతానులో నువ్వు పట్టి బందీ అయి నువ్వు పడిపోయి ఉన్నావు. కారణాన మందిరం రాలేకపోతున్నావు, సమయానికి రాలేకపోతున్నావు, మధ్యలో రాలేకపోతున్నావు, ముగింపుకు రాలేకపోతున్నావు. దేవుని విషయాల్లో ఆసక్తిగా ఉన్నావంటే ఒక దెయ్యం పట్టింది నిన్ను, ఒక దురాత్మ పట్టిన కారణాన ఎవరిని ప్రేమించలేకపోతున్నా, ఎవరిని ఓర్చుకోలేకపోతున్నా, ఎవరిని సహించలేకపోతున్నావు, పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావు, పొరుగు వారితో సమాధానం ఉండలేకపోతున్నావు. కారణం ఏంటి? బలహీనపరిచే దయ్యం పట్టింది నిన్ను. ఇక్కడ సహోదరు కూడా బలహీనపరిచే దయ్యం పట్టింది. ఎన్ని ఏళ్ళుగా? 18 ఏళ్ళుగా. చాలా మంది బాప్తిజం తీసుకుంటారు, వాక్యం వింటూ ఉంటారు, మందిరానికి వస్తారు కానీ చెడు అలవాట్లు వదిలిపెట్టారండి, దురలవాట్లు మానుకోరండి. సిగరెట్, బీడి, డ్రింకింగ్, బ్రాంతి, విస్కీ, పాన్ పరాక, కోపం, దేశం, అసూయ, ఈర్ష్య, పొరుగు వారి మీద నింద మోపడం, ఇతరులపైన అసూయపడడం, గొడవలకు వెళ్ళడం, జగడమాడడం అని దయ్యాలు పట్టి వారు విడుదల పొందలేకపోతున్నారు. ఈ రోజు నువ్వు విడుదల పొందుకోవాలి. ఈ రోజు నువ్వు విడుదల పొందబోతున్నావు. ఈ సహోదరి ఎప్పుడైతే యేసు రమ్మని పిలిచాడో, ముందుకు వచ్చిందో
యేసు చేతులు ఉంచినప్పుడు ఆమె దయ్యం వదిలిపోయింది, ఆమె చక్కగా నిలబడింది. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఈ రోజున నువ్వు చక్కగా గుడికి రాలేకపోతున్నావంటే, పెందల కాడ మందిరానికి రాలేకపోతున్నావంటే, నీ సేవకుని కానీ సంఘాన్ని కానీ నువ్వు గౌరవించి ప్రేమించలేకపోతున్నావంటే ఏం పట్టింది నీకు? బలహీనపరిచే దయ్యం. ఒక దయ్యం పట్టి ఉంది నీకు. ఆ దయ్యం పట్టిన కారణాన నీవు పడిపోతున్నావు, నువ్వు బలహీనరాలుగా ఉంటున్నావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 5:5 రాయబడుతుంది. అక్కడ 38 ఏళ్ళుగా పడిపోయాడట బెతెస్దా కోనేరు దగ్గర. ఎన్ని సంవత్సరాలండి? మనం చెప్పుకున్నాం కదా ముందుకు ఒక స్త్రీ గురించి. ఆమె 18 ఏళ్ళుగా పడిపోయిందట, నడుము వంగిపోయి. ఇక్కడ ఆమె కంటే ఆ గనుడు ఎంత రోగం అంటే 38 ఏళ్ళుగా పడిపోయేటట్టండి. చాలా విచారమైన సంగతి. ఏమండి, బెతెస్దా కోనేరులోనే ఉన్నాడు, కోనేరు దగ్గరే ఉన్నాడు, కానీ అతడు విడుదల పొందలేకపోతున్నాడు, స్వస్థత పొందలేకపోతున్నాడు. చాలా మంది మందిరానికి దగ్గరగా ఉంటారు, మందిరంలోనే ఉన్నట్టు ఉంటారు, కానీ వారి విడుదల పొందలేని పరిస్థితి. ఆమె అంత దారుణం అంటే ఆమె గురించి విచారం అనుకుంటే ఆమె కంటే గనుడుగా ఉన్నాడు ఇతను. 38 ఏళ్ళుగా పడిపోయి ఉన్నాడట. కాళ్ళు చేతులు పడిపోయినాయి, నడుము పడిపోయింది, బలహీనుడై ఉన్నాడట. యేసు అంటున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. అతనికి ఏముంది? సాడీ చెప్పే గుణం ఉంది. సాడీ చెప్తాడు. నాకంటే ముందు వారు బాగుపడుతున్నారు, నాకంటే వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నాకంటే వాళ్ళు బాగున్నారు, బండి కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, వారికి పిల్లలు పుట్టారు, వారికి ఉద్యోగం వచ్చింది, వారు మంచి బట్టలు ధరించుకుంటున్నారు, వీళ్ళు బాగున్నారులే, మేమే బలహీనలు అవుతున్నాం, మేమే ఎండిపోతున్నాం, వాడిపోతున్నాం, నా బ్రతుకులు ఇలా నాశనం అయిపోతున్నాయి, వీళ్ళే బాగున్నారని అసూయపడే మనసు ఉంది అతనికి. చాలా మంది అసూయపడే మనసు ఉంటుంది. కొంతమందికి చెడిపి కళ్ళు ఉంటాయి. కళ్ళే చెడిపి కళ్ళు. అతను చెడిపి నేర్చుకోలేదు, కానీ చెడిపి కళ్ళు ఉంటాయి. కళ్ళు చూస్తేనే ఆ చెట్టు ఎండిపోతుంది, కళ్ళు పడితేనే ఆ పాదులు ఎండిపోతాయి, మనిషి వాడిపోతాడు, అతను భోజనం చేయడు. అది గొడుగు చూపట్టారు, చెడిపి చూపట్టారు. అటువంటి చూపుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది చెడిపి మాటలు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే అసూయ మాటలు, చెడిపి మాటలు. వాళ్ళ ముందు ఎవరు బట్ట కట్టుకుని తిరగకూడదు, శుభ్రంగా భోజనం చేయకూడదు, శుభ్రంగా మంచి వస్త్రాలు వేయకూడదు, ఏమైనా బండి కొనకు, ఇల్లు కట్టుకూడదు. ఏ బాగుపడుతున్నా సరే వారవలేరండి. చెడిపి కళ్ళు, చెడిపి మాటలండి పిల్లరా. మాంత్రిక మాటలు, మాంత్రిక గుణం, ఇది దెయ్యము గుణాలు ఇవి. అంటున్నాడు, వారు పడిపోతున్నారు, వారు ముందు పడి బాగుపడి వెళ్ళిపోతున్నారు అని అసూయపడుతున్నాడట. అసూయ తీసేసుకోవాలండి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఎప్పుడైతే నీలో ఉన్న అసూయ తీసేసుకున్నావో, కుళ్ళు బుద్ధి తీసేసుకున్నావో, నీ గుణం మార్చుకున్నావో, నీ బ్రతుకు మారుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది. అసూయ అంట క్యాన్సర్ కంటే ప్రమాదకరం, వెరీ మోస్ట్ డేంజరస్ అసూయ. ఎవరైతే పడుతున్నారో క్యాన్సర్ వాళ్ళలో ఉంటుందట, క్యాన్సర్ బట్టి జబ్బు వాళ్ళలో ఉంటుందట. అసూయ ఎటువంటిదంటే క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది. కాబట్టి అటువంటి వారు పరలోకం వెళ్ళరు, దేవునికి ఇష్టలుగా ఉండలేరు అన్నారు. నువ్వు బాగుపడకూర్చున్నావా? నువ్వు బాగుపడాలంటే అసూయ వదిలేయి, ఆ నెపములు వదిలేయి, సాడీలు వదిలేయి అని చెప్పినప్పుడు అతను పశ్చాత్తాపడి, ప్రభువా నాకు స్వస్థత కావాలి ప్రభు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు లేచి నడువు, నీ పరిపెత్తుకుని దేవుడు నామని చెప్పడం స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు లేచి నడువు అన్నాడో వెంటనే ఆ యొక్క 38 ఏళ్ళుగా పడిపోయిన రోగి, బెతెస్దా రోగి, వెంటనే అతడు లేచి నడవగలిగాడు. దేవుడు నామని చెప్పడం స్తోత్రం. నువ్వు వెంటనే నడవాలి, వెంటనే మందిరంకి రావాలి, వెంటనే కోటాలకు రావాలి, వెంటనే వాక్యం చదవాలి, వెంటనే ప్రభు కార్యాలు కొనసాగిపోవాలంటే నువ్వు స్వస్థత పొందుకోవాలి, నీ నుండి బలహీనతలు విడుదల పొందుకోవాలి, నీలో పాపాన్ని వదులుకోవాలి, నేను చెడుతనాన్ని విసర్జించాలి. అది దాచుకుంటే ప్రమాదం, అది నువ్వు ఉంచుకుంటే ప్రమాదం, అది నువ్వు కడుపులో మనసును దాచుకుంటే అది నీకే ప్రమాదం. నీ పక్క వారికి ఏం కాదు, ఇరుగుపొరుగు ఏం కాదు, అది నిన్నే తినేస్తుంది, నేనే నాశనం చేస్తుంది. అసూయతోనే 38 ఏళ్ళుగా బాగుపడిపోయాడు. ఎప్పుడైతే అసూయ కుళ్ళు మాటలు విడిచిపెట్టాడో బాగుపడ్డాడు. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం చెబుతుంది, 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతుందటండి. 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమె ఏం చేస్తుంది? ఆరోగ్యం బాగుపడటానికి ఆ వైద్యులు వెతుకుతా ఉంది. ఆ మెడిసిన్, ఈ మెడిసిన్, ఆ వైద్యుడు, ఈ వైద్యుడు,
భూత వైద్యుడు, చేతపడే వైద్యుడు, లేక గొరవడు, విద్యగాడిని, రకరకాల మందులు వేస్తుంది తప్ప ఎప్పుడు దేవుని వెతకలేదు, ఎప్పుడు దేవుని అడగలేదు, దేవుని గురించి వినలేదు, దేవుని గురించి ఆలోచన చేయలేదు. ఆమె ఎప్పుడు ఆలోచన చేసింది, ఎప్పుడు వెతికింది, ఎప్పుడు విన్నది అంటే అంతా అయిపోయాక ఆమె కున్న బంగారం అమ్మేసుకుంది, వెండి అమ్మేసుకుంది, పొలములు అమ్మేసుకున్నది, ఆ ఇల్లు అమ్మేసుకున్నది, అంతా సర్వం కోల్పోయి చిల్లి గవ్వ కూడా చేతులు లేదు, ఇక ఏమీ లేదట. వాక్యం చెప్తుంది ఆమె బహుమంది వైద్యుల చేత ఉన్నదంతా వ్యయం చేసుకుని బహు తిప్పల పడను, మరింత సంకట పడను అని రాయబడింది. ఏమైనా బాగుపడిందా? ఇల్లు అమ్ముకొని, పొలం అమ్మేసి, వెండి అమ్మేసి, బంగారం అమ్మేసి, అన్ని అమ్మేసి హాస్పిటల్కి పెట్టింది, వైద్యులకి మేపింది, వారిని బాగు చేసింది. కానీ ఏమో బాగుపడలేదు. వైద్యులు బాగుపడ్డారు ఈమె ఇచ్చిన డబ్బు వల్ల, విద్యగాడు బాగుపడ్డ ఇచ్చిన డబ్బు వల్ల. కానీ ఈమె బాగుపడలేదు సరికదా, ఆమె రోగం మరింత ఎక్కువైందటండి. ఆమె అంతా అయిపోయిన తర్వాత చావు కోసం ఎదురు చూస్తుందట, చావు కోసమే ఎదురు చూస్తూ ఉందట. అప్పుడట యేసు మాటలు వినబడ్డాయి. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. యేసు స్వస్థపరుస్తాడు, యేసు బాగు చేస్తాడు, యేసు బ్రతికిస్తాడని మాట విన్నదట. విని ఓపిక తెచ్చుకుని ఆమె వెళ్ళి జనసమూహం చేసి వెళ్తుంటే ఆయన వస్త్రం ముట్టుకున్నప్పుడమ్మా ఆయన రక్తధార కట్టేను. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. ఈరోజు నీ యొక్క జీవితం బాగుపడాలంటే యేసును గురించి వినాలి. టీవీలో వచ్చే సీరియల్ కాదు, సినిమాలు కాదు, వీధిలో గొడవలు కాదు, పక్కవాడి ఇరుగు పొరుగులు ఉన్నటువంటి అల్లా లేక ముసలం ముచ్చట్లు కాదు, నిన్ను పాడు చేసే మాటలు కాదు వినవలసింది. ఎవరి గురించి వినాలి? నీవు యేసుని గురించి మాట వినాలి. యేసయ్య మాటలు వింటే బాగుపడతావు. యేసయ్య మాటల్లో స్వస్థత ఉంది, యేసయ్య మాటల్లో విడుదల ఉంది, యేసయ్య మాటల్లో సమాధానం ఉంది, యేసు మాటల్లో జీవం ఉంది, యేసు మాటల్లో నీ బ్రతికే మారిపోతుంది బంగారముగా. దేవునికి మహిమలుగాక. అనేక మంది మాటలు విని ఉన్నదంతా పాడు చేసుకుంది. ఆమె ఆరోగ్యం పాడైంది, సర్వ ఆస్తిని కోల్పోయింది. బాగుపడిందా? వీరి మాటలు విని, వైద్యుల మాటలు విని సర్వాన్ని కోల్పోయింది, ఆరోగ్యమే కోల్పోయింది, ప్రాణమే పోయి దగ్గరికి పడిపోయింది. ప్రాణమే భౌతిక, కానీ ఆమె అదృష్టం అంటే ఆమె దేవుడు కృప మీద ఉందేమో, దేవుడు దయా మీదకి వచ్చిందేమో. యేసుని గురించి విన్నదండి. ఎవరి గురించి విన్నది? యేసుని గురించి విన్నది. విని వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుందట. ఆమె రక్తధార కట్టెను. డబ్బులు ఇచ్చిందా? ఏమైనా బంగారం ఇచ్చిందా? ఆస్తి ఇచ్చిందా? పొలం ఇచ్చిందా? ఇల్లు ఇచ్చిందా? వెండి బంగారం అర్పించింది యేసు ప్రభు వారికి. ఉచితంగా బాగుపడింది యేసే వస్త్రం ముట్టుకుంటే. దేవునికి మహిమ కలుగుగాక. వస్త్రం అంటే రక్షణ, వస్త్రం అంటే దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే స్వస్థత, దేవుడిచ్చే భద్రత, దేవుడిచ్చే రక్షణ కవచము, రక్షణ. నువ్వు మారు మనసు పొందుకుంటే, పాపాలు ఒప్పుకుంటే, బాప్తిజం తీసుకుంటే, యేసు మాటలు వింటే, పరిశుద్ధాత్మను పొంది నడుచుకుంటే నీకు స్వస్థత, నెమ్మది, సమాధానం వస్తుంది. ప్రభు అన్నాడు, నువ్వు సమాధానంగా వెళ్ళమ్మా, నీకు స్వస్థత కలిగి ఉన్నది. దేవుని నామని చెప్పండి. ఇక్కడ చూస్తే యోహాను సువార్త 11 అధ్యాయాలు చూస్తే 43వ వచనంలో చనిపోయిన లాజరు 4 దినాలుగా సమాధిలో ఉన్నాడట. మరియా మార్తములు ఏడుస్తున్నారు. ఊర్లో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభుని ప్రేమించారే, యేసుని నమ్ముకున్నారే, ఏమైంది వాళ్ళ బ్రతుకులు? బజార పాలైపోయింది ఈ రోజున అని అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారట. మరియా మార్తములు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. యేసు వెళ్ళారు ఆ ఇంటికి, సమాధి దగ్గరికి వెళ్ళన్నారు. రాయి తీసేయండి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. మనలో ఉన్న అల్ప విశ్వాసము తీసేసుకోవాలి. యేసు మాట మీద నమ్మకం ఉంచాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తామని ఆ బిడ్డలతో మాట్లాడేసు ప్రభు అన్నారు, రాయి తీసేయండి అన్నారు. వీళ్ళు రాయి తీశారట. ప్రభు చెప్పాడు, లాజరు బయటికి రా, కమ్ అవుట్ అని పిలవగానే లాజరు బయటకు వచ్చినట్టు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. చాలా మంది ఈ రోజున బందీలు అయిపోయి ఉన్నారు. మరణాపాయములో, మృత్యువులో, సమాధుల్లో బందీలై ఉన్నారటండి. వారిని విడిపించడానికి మనం మొరపెట్టాలి. యేసు ప్రభువుకి మొరపెడితే దేవుడు వారిని
మృత్యువు నుంచి సమాధిలో నుండి యేసు లేపుతాడండి. కుళ్ళిపోయినటువంటి శరీరంలో ఉన్నటువంటి లాజరు దేవుని మాట వినగానే జీవం పొందుకొని తిరిగి లేచాడు, బయటకు వచ్చాడు. దేవుని నామం చెప్పండి. ప్రవన్నాడు అతను కట్లు ఇప్పుకోనివ్వని. చాలా మంది కట్లతో బంధించేశారు పిల్లలని, కొడుకుల్ని, తమ్ముళ్ళని, భర్తల్ని. గుడికి రానివారు, ఏదో పని పెడతారు, ఏదో పని అప్పగిస్తారు. ఆదివారమే వారు ఆ పని మీద బందీలై ఉంటారు. ఆదివారం గుడికే తీసుకురావాలి, ఆదివారం మందిరానికి రావాలి. భర్త, భార్య, పిల్లలు కానీ ఊరు ప్రయాణాలు పెట్టకూడదు. నీ మందిరం విడిచి, నీ సేవకుని వదిలి, నీ సహవాసం వదిలి నువ్వు బయట తిరుగుతా ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు, అది నీకు క్షేమం కాదు. ఊర్లో నీకు మందిరం ఉంది, నీకు సేవకుడు ఉన్నాడు, నీ మందిరానికి సేవకుడు వస్తున్నాడు. నువ్వు గౌరవించి మందిరికి రావాలి తప్ప ఊరు ప్రయాణాలు, ఫంక్షన్లు, వీధులు వెంబడి వెళ్ళి నువ్వు అలా తిరుగుతూ నువ్వు బందీవై ఉండి ఎప్పటికి నీ మేలు పొందుకోలేవు. ఆ బంధకాల్లోనే ఉంటావు, ఆ కట్లలోనే బంధించబడి ఉంటావు. నీ మందిరంగా రావాలి, సేవకుని దేవుని మాట వినాలి, వాక్యం విని బయటికి వస్తావు నువ్వు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఆదివారం వాక్యం వింటే సేవకుడు సిద్ధపడి వస్తున్నాడు కదా, అభిషేకం కలిగి వస్తున్నాడు కదా. ఆ వాక్యం వింటే లాజరు వలె బయటికి వస్తావు బంధకాల నుండి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 4:15 చెప్తుంది, చీకటిలోనూ మరణాశైలు కూర్చున్నవారు గొప్ప వెలుగును చూస్తారటండి. మృత్యువులో కూర్చున్నారు, సూసైడ్ అటాక్ చేసుకోబోతున్నారు. వారి బ్రతుకులు చాలించబోతున్నారు. ఇంట్లో భార్య పరిస్థితి బాగలేక, పిల్లల పరిస్థితి బాగలేక, పొలంలో పంట రాక, అప్పులు పాలైపోయి, ఉద్యోగం రాక, వ్యాపారంలో లాభాలు రాక, అంత ఫెయిల్యూర్ అయిపోయి, కుటుంబ పరిస్థితులు బాగోలేక, ఆరోగ్యం సరిగా లేక, బ్రతికే సరిగా లేక సూసైడ్ అటాక్ చేసుకోబోతున్నారు, సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. వాళ్ళ మరణం సముద్రంలో దూకి చనిపోదనుకున్న వాళ్ళు, సముద్రంలో దూకి చనిపోదనుకున్నటువంటి వాళ్ళని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణ ఛాయలు కూర్చున్న వారికి గొప్ప వెలుగు ఉదయించారు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. వారు బ్రతికారు. చాలా మంది ట్రైనింగ్ కింద పడి చనిపోవాలని, ఫ్యాన్ గురేసుకోవాలని, పాయిజన్ తాగాలని, లేక రకరకాలుగా చనిపోయిన ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు చనిపోనవసరం ఏమీ లేదు. దేవుని వెలుగు నీ మీదకి వస్తుంది ఈ రోజున. హల్లెలూయా. దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది. లే, పైకి లే, అప్పు నుంచి లే, మరణం నుంచి లే, బంధకం నుంచి లే, పాపం నుంచి లేవాలి, దురాత్మ నుంచి లేవాలి, నువ్వు శాపం నుంచి లేవాలి, సాడి నుంచి లేవాలి, ఊర్లో మరి తిరిగే స్థితి నుంచి పైకి లేవాలి. అన్ని మానుకొని ప్రభు మాట విని లే, విడుదల పొందు. నువ్వు ఈ రోజున నీ మీద వెలుగు ఉదయిస్తుంది. నీ కుటుంబం పైన, నీ వ్యాపారం పైన, నీ బిడ్డల పైన, నీ ఉద్యోగం పైన, నీ చదువుల పైన, నీ ఆరోగ్యం, నీ కుటుంబం పైన దేవుని వెలుగు ఉదయిస్తుంది. నువ్వు లేస్తావు, తేజరిల్లుతావు. దేవుడి మాటలు దీవించునుగాక మన వెనుకలో. ఆమేన్.